గైస్ వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్. సో మీరు ఫస్ట్ వీడియో చూసినట్లయితే మా హస్బెండ్ బర్త్డేకి చెన్నై వచ్చాం కదా, ఎయిర్పోర్ట్ వరకు చూసారు. సో ఆ తర్వాత ఎయిర్పోర్ట్ నుండి ఆన్ ది వే టు మహాబలిపురం అనమాట. సో ఇక్కడ మేము వచ్చింది క్రొకడైల్ పార్క్. సో ఇది ఆన్ ది వేలోనే ఉంటుంది, చెన్నై టు పాండిచ్చేరి మహాబలిపురం మధ్యలో. సో ఎవరైతే చెన్నై వెళ్తున్నారో పాండిచ్చేరి వెళ్తున్నారో ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. అండ్ అందరూ తెలిసిన కామన్ పాయింట్ ఇది. అండ్ లార్జెస్ట్ క్రొకడైల్ పార్క్ అంటారు దీన్ని. అండ్ ఇది మద్రాస్ పార్క్ అని కూడా అంటారు, వీళ్ళు క్రొకడైల్ బ్యాంక్ అంటారు వీళ్ళ టోన్లో. సో ఇక్కడైతే చూసేసరికి చాలా పెద్దగా ఉన్నాయి. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను చూడటము క్రొకడైల్స్ని. డిఫరెంట్ నాట్ ఓన్లీ లైక్ ఓకే క్రొకడైల్ అంటే కాదు, అందులో చాలా వెరైటీస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి ఇక్కడ. సో వాటిని మనం డైరెక్ట్గా చూడొచ్చు. నేను కూడా బిఫోర్ చెన్నై వెళ్ళే ముందు ఏం చూడొచ్చు అని సర్చ్ చేసినప్పుడు కొన్ని ఫొటోస్ చూసాను, ఓకే ఇది పార్కే కదా అని అనుకున్నాను. బట్ ఇఫ్ యు గో ఇన్సైడ్ అండ్ సీ డైరెక్ట్లీ, అమ్మో చాలా భయం వేస్తుంది. అంటే రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు. అమ్మో ఇన్ని క్రొకడైల్స్ ఉన్నాయా. అప్పుడెప్పుడో చిన్నప్పుడు నేను చిరంజీవి మూవీలో చూసాను అనమాట క్రొకడైల్ ఫైటింగ్. సేమ్ నాకు అదే గుర్తొచ్చింది. మేబీ అది ఇక్కడే షూట్ చేశారు, ఐ డోంట్ నో దట్. బట్ సేమ్ నేను లైఫ్లో చూసింది అయితే ఫస్ట్ టైం క్రొకడైల్స్ ఇక్కడే. అండ్ చాలా పెద్దవి అవి చాలా పెద్ద ఉన్నాయి చూడడానికి కూడా. బొమ్మలా నిజమా? కదులుతుంది అది, ఒకటైతే కదిలింది. ఇది తెల్లగా నోరేసేసి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్లో కూడా ఉన్నాయి అండ్ బయట కూడా ఉన్నాయి. అవి డెడ్ అన్నట్టు ఉంటుంది, బికాస్ అస్సలు మూమెంట్ కనబడదు. బట్ కంపల్సరీ ప్రాణంతోనే ఉన్నవి. అది నోరు తెరిచి గాలి పీల్చుకుంటుంది అనమాట, ఊపిరి. సో మనకు అలా అర్థమవుతుంది. అండ్ కొంచెం మూమెంట్ అయితే ఉంటుంది. అవి దానికి మూడొస్తే కొంచెం 2 అడుగులు వేసి మళ్ళీ పడుకుంటుంది. కాదు మరి ఇవెందుకు కదలట్లేదు ఒకటి కూడా? ఇదిగా అది కూడా చూడు. చూసారా ఎన్ని క్రొకడైల్స్? వామ్మో, నా లైఫ్లో ఎప్పుడే ఫస్ట్ టైం ఇన్ని చూద్దాం. ఒకటైతే 6 అడుగుల కన్నా పెద్దగా ఉంది, మనిషి అంత ఉంది. అబ్బో చాలా. శామ్ అసలు అది భయపడకండి. ఇట్లా కదులుతుంది, గాలి పీల్చుకుంటుంది. అమ్మో చాలా ఎన్ని ఉన్నాయనుకున్నారు? చాలా. ఇంత దూరం నడిచింది తెలుసా? శామ్ చూసావా నువ్వు క్రొకడైల్స్? శామ్ చూస్తున్నావా నువ్వు?
ఈ పార్క్ లో వచ్చి 3 మెయిన్ థింగ్స్ అండి. ఒకటేంటే ఫస్ట్ క్రొకోడైల్స్, డిఫరెంట్ జాతుల క్రొకోడైల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేమో యూనో తాబేలు అంటారు కదా, సో తాబేలు చాలా ఉంటాయి, అవి కూడా అందులోనే ఉంటాయి. కొన్ని అయితే బయట ఉంటాయి, చాలా ఉంటాయి బట్ అవి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చి స్నేక్స్, అనకొండ అని కూడా అన్నారు బట్ అనకొండ టైప్ ఉంది, చిన్న పాప, చిన్న బేబీ లాంటిది. బట్ అన్ని రకాల స్నేక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, అవి కూడా చూపిస్తాను చూడండి. చూస్తున్నావా క్రొకోడైల్? చూసావా శామ్? ఎండకి ఇక్కడ క్రౌడ్ వచ్చి చాలా ఎక్కువ మంది ఉంటారు. దట్ ఓన్లీ యూనో తమిళ వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు మనకి. అండ్ వాళ్ళకి లోకల్లా ఉంటుంది, పిల్లల్ని తీసుకొని వచ్చి బాగా ఎంజాయ్ చేపిస్తారు అనమాట. పార్క్లో వాళ్ళకి చూపిస్తూ ఉంటారు. చూడండి ఇది ఎట్లా నోరు ఓపెన్ చేస్తుందో ఈ క్రొకోడైల్. సో మీకు క్రొకోడైల్ కనిపిస్తుందా? నేను కూడా ఐడెంటిఫై చేయడానికి సమ్ టైం పట్టింది. సో చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ వీడియోలో క్రొకోడైల్ చిన్న పాపలా ఉంటుంది, చిన్న బేబీది. సో 2 ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకు అనకొండ కనిపిస్తుంది అనమాట. అవి కూడా ఇట్లా గ్లాస్లో పెట్టి ఉంచుతారు, చిన్న బేబీస్. బట్ మనకు అంత క్లియర్గా కనబడదు. సో వీ హ్యావ్ టు అబ్జర్వ్ అనమాట ఎవ్రీథింగ్ ఇన్సైడ్ అనమాట. చిన్న బేబీస్ ఉంటాయి. అండ్ వచ్చి డ్రాగన్ అంట, సో అది కూడా ఉంది అక్కడ. డ్రాగన్. సో నా ఆల్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ చూడడానికి వెళ్తున్నాము. సో దీనికి మాత్రం మనం సపరేట్గా టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. సో పర్ పర్సన్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. మనకి లోపల వీడియో అలో ఉండదు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూపిస్తారు మన ముందు. అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. క్రొకోడైల్ బ్యాంక్ మాత్రం మిస్ అవ్వద్దు, చెన్నై పాండిచ్చేరి వెళ్ళే రూట్లో ఉంటుంది. మా బేబీ కూడా బాగా ఎంజాయ్ చేసింది, మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమ పవన్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.